మనం చూస్తూ ఉన్నాం. అదే కంటిన్యూ చేసుకుందాం. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 9, ఈ 9వ అధ్యాయంలో పౌలు ఏం చెప్తా ఉంటాడంటే, ఇశ్రాయేలీల గురించినటువంటి ఆర్గ్యుమెంట్ కదా, ఇశ్రాయేలీల గురించి ఆర్గ్యుమెంట్. ఒకవేళ యేసుక్రీస్తు నిజమైన దేవుడైతే ఇశ్రాయేలీలు ఎందుకు ఆయన్ని అంగీకరించలేదు? ఇశ్రాయేలీలు దేవుని ప్రజలు, దేవుని ఎన్నుకున్నటువంటి దేవుని జనాంగంగా ఉన్నప్పుడు మరి ఇశ్రాయేలీలు ఎందుకు ఆయనను విసర్జించారు, ఆయనను తృణీకరించారు? వారు దేవుని ప్రజలు, వారికి వాగ్దానాలు ఉన్నాయి, వారు దేవుని ప్రజలుగా ఉంటారని వారికి పేరు ఉంది, వారికి ఆశీర్వాదం ఉంది, వారితోటి దేవుడు నిబంధన చేసుకున్నాడు కదా. మరి ఎందుకు దేవుడిని వారు గుర్తుపట్టలేదు అన్నప్పుడు పౌలు ఒక ఆర్గ్యుమెంట్ వచ్చేసి ఏం చెప్తా ఉంటాడంటే, ప్రతి ఒక్కరు ఇశ్రాయేలీలు కాదు, అబ్రహాము సంతానం అందరూ కూడా ఇశ్రాయేలీలు కాదు, యాకోబు సంతానం అందరూ కూడా నిజమైన ఇశ్రాయేలీలు కాదు. శరీర సంబంధంగా ఇశ్రాయేలీలందరూ కూడా ఇశ్రాయేలీలు అవ్వరు అన్నట్లుగా ఒక ఆర్గ్యుమెంట్ మనకి చూపిస్తాడు. మరి ఎవరు ఇశ్రాయేలీలు? ఎవరు ఇశ్రాయేలు అవుతారు? ఎవరు దేవుని ప్రజలు అవుతారు? ఎవరు దేవుని కనికరానికి, వాగ్దానానికి అర్హులు అవుతారు, లేకపోతే వారసులు అవుతారు అని అంటే, అది దేవుడు ఎవరి పట్ల అయితే కనికరం చూపిస్తాడో వారే దేవుని బిడ్డలు అవుతారు. ఎవరు దేవుని పట్ల, ఎవరు దేవుడు ఎవరి పట్ల అయితే కనికరం చూపిస్తాడో వారు దేవుని బిడ్డలు అవుతారు. ఎవరైతే ఆయన కనికరాన్ని రుచి చూసి వారి హృదయాన్ని మార్చుకొని, వారి హృదయంలో వారు పాపులు అనే విషయాన్ని గ్రహించి, యేసుక్రీస్తు పాపుల నిమిత్తం మరణించాడని వారు ఆ శిలువ ప్రేమని గుర్తు చేసుకొని, గుర్తుపట్టి వారు దాన్ని గ్రహించి, ఎవరైతే యేసుక్రీస్తు కోసం కాక ఇంకా ఎవరి కోసం బ్రతకాలి అని ఆలోచన కలిగి ప్రభువు కోసం ముందుకొస్తారో, ఆ విధంగా ఎవరైతే విశ్వాసము చూపిస్తారో, పశ్చాత్తాపము కలిగి ఉంటారో, అంటే పశ్చాత్తాపం అంటే ఒప్పుకోవడం, పశ్చాత్తాపం అంటే నేను పాపిని అని ఒప్పుకోవడం, విశ్వాసం అంటే ఆయనే దేవుడు, ఆయనే రాజు అని ఒప్పుకోవడం. సో ఇవి ఎవరైతే కలిగి ఉంటారో వారు మాత్రమే నిజమైన దేవుని బిడ్డలు, వారు మాత్రమే ఇశ్రాయేలీలు అనబడ్డానికి అర్హత ఉంది. కానీ జెనెటికల్గా అంటే బయోలాజికల్గా ఇశ్రాయేలీలు అయినంత మాత్రాన వారు అందరూ ఇశ్రాయేలీలు కాదు అనే విషయాన్ని వివరించుకుంటా వస్తాడు. తర్వాత ఇంకొక ఆర్గ్యుమెంట్ ఏం చేస్తూ ఉంటాడు అని అంటే, దేవుడు కొంతమంది మీద కనికరం చూపిస్తూ ఉన్నాడు. దేవుని కనికరము కేవలము ఇశ్రాయేలు పట్ల మాత్రమే కాదు, సమస్త జనాంగం మీద ఆయన కనికరం చూపిస్తూ ఉన్నాడు. మనుషులందరిలో అంటే ప్రతి జాతి, ప్రతి భాష, ప్రతి గుంపులో నుంచి కూడా ఆయన కోసం తన సొంత ప్రజలుగా కొంతమందిని సెపరేట్ చేసుకొని, తన ప్రజలుగా చేసుకొని ఒక కొత్త ఐడెంటిటీని ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు అనేటువంటి ఆర్గ్యుమెంట్ని కూడా తీసుకొని వచ్చాడు. సో ఒక ఇశ్రాయేలీలైనా మనుషులు కాదు కాదు, దేవుడు అందరి నిమిత్తము అంటే అన్ని రకాల ప్రజలలో నుండి కూడా మనుషుల్ని రక్షించుకోవడానికే సిలువలో ప్రాణం పెట్టాడు. ఒక్క జాతి కోసం కాదు, అన్ని జాతుల్లో నుండి, అన్ని భాషల్లో నుండి మనుషులు రక్షింపబడాలని ఆయన
పాపుల నిమిత్తము సిలువలో మరణించాడు. కాబట్టి ఇశ్రాయేలీయులు ఒక్కలే దేవుని ప్రజలు, వాళ్ళు అంగీకరించకపోతే ఇంకా ఆయన దేవుడే కాకుండా ఎలా పోతాడు? కాబట్టి మీరు అట్లా అనుకోకండి. వాళ్ళే దేవుని ప్రజలు, వాళ్ళ ద్వారానే మనుషులు రక్షింపడాలి, వాళ్ళ ద్వారానే ఏం జరగాలంటే దేవునికి మనం దగ్గర అవుతాం, దేవుని గురించి తెలుసుకోవడం, కానీ ఇవన్నీ జరుగుతాయని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు కదా. ఈరోజుకి చాలామంది ఇశ్రాయేలు ప్రాంతానికి వెళ్తే చాలా గ్రేట్గా ఫీల్ అవుతూ ఉంటారు, హోలీ ల్యాండ్ అని చెప్తూ ఉంటారు. ఆ హోలీ ల్యాండ్లో అది అన్హోలీ అయిపోయి చాలా కాలం అయిపోయింది ఆ సంగతి చాలామందికి తెలియదు. ఎందుకో తెలుసా? సజీవుడైనటువంటి దేవుని కుమారుడిని సిలువకు అప్పగించినటువంటి ప్రాంతం అది. యేసు క్రీస్తు సువార్తని, దేవుని కుమారుణ్ణి తృణీకరించినటువంటి ప్రాంతం అది. మీరు ఇశ్రాయేలుకి వెళ్తే మీద మీకు ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదం ఉంటుంది అనుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ చాలామంది అలా అనుకుంటూ ఉంటారు. సరే, వాళ్ళని పక్కన పెట్టేస్తే, ఆ రోజుల్లో ఈ రోమిలు రాసిన పత్రిక రాసే ఈ టయానికి కూడా చాలామంది ఇశ్రాయేలు యూదులు అనంటే వాళ్ళు సంథింగ్ స్పెషల్. అసలు దేవుని గురించి నేర్చుకోవాలంటే యూదుల దగ్గర నుంచే నేర్చుకోవాలి. వాళ్ళ దగ్గర నుంచి కాకుండా ఇంకెక్కడి నుంచి కూడా మనం దేవుని గురించి నేర్చుకోవడానికి అవకాశం లేదు. మరి వాళ్ళేం చెప్తున్నారు విన్నాం అని. ఏంటి మరి యేసు ప్రభు మెస్సయ్యేనా అని అంటే వాళ్ళు ఏమంటారు చాలామంది, ఈయన మెస్సయ్య ఎందుకు అవుతాడు? మెస్సయ్య అంటే అసలు పెద్ద కత్తి తీసుకొని గుర్రం మీద ఎక్కొచ్చి మొత్తం రోమీలందరినీ చంపేసి రాజ్యాధికారాన్ని తీసుకొచ్చేవాడు మెస్సయ్య. అట్లా వస్తాడని మా తాతయ్య వాళ్ళందరూ కూడా కథలుగా చెప్పుకునేవాడు. ఈయన మెస్సయ్య ఎట్లాగవుతాడని చెప్పి వాళ్ళు చాలామంది అంటా ఉన్నారు. కొంతమంది ఏమంటున్నారంటే యూదుల్లో, యేసుప్రభు మెస్సయ్యే, మాకు కూడా కొన్ని లేఖనాలు చూస్తే అర్థమవుతుంది యేసుప్రభువే మెస్సయ్య, రక్షకుడు, దేవుని కుమారుడు. కానీ యేసుప్రభుని ఊరకనే యేసుప్రభుని నమ్ముకున్నంత మాత్రాన నువ్వు దేవుడి బిడ్డ అయిపోవు. యేసుప్రభు అని చెప్పి ఆయన కోసం బ్రతుకుతా, ఆయన సువార్త చెప్తా, ఆయన సంఘంలో నేను యాక్టివ్గా ఉంటా అని యేసుప్రభు సంఘము, యేసుప్రభు సువార్త, యేసుప్రభు అంటే కుదరదు. నువ్వు దేవుని బిడ్డ బాబో. నువ్వేం చేయాలంటే ధర్మశాస్త్రాన్ని పాటించాలి. ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి కొన్ని క్రియలు ఉన్నాయి, వాటిని పాటించాలి. అందులో అన్నిటికంటే ఉత్తమమైనది మొట్టమొదటిది ఏంటి అని అంటే సున్నతి, ఆ తర్వాత సబ్బాతు, ఇట్లాంటి కొన్ని ఉన్నాయి, వాటిని కూడా నువ్వు పాటించాలి. మా జూయిష్ కల్చరు నువ్వు కూడా ఏం చేయాలి? అవలంబించుకోవాలి. నీకు కూడా వంట పట్టించుకోవాలి. జూయిష్ కల్చర్ అంటే ఏమనుకున్నావు? దేవుడు పెట్టిన కల్చర్. కాబట్టి మీరు కూడా ఏం చేయాలి? జూయిష్ కల్చర్లోకి వచ్చేసేసి మాలాగనే సున్నతి చేయించుకోవాలి, మాలాగనే సబ్బాతు పాటించాలి. మా దగ్గరకు వచ్చి ధర్మశాస్త్రం నేర్చుకోవాలి. ధర్మశాస్త్రం నేర్చుకొని ఏం చేయాలండి? పరిసయ్యుడు గారు, శాస్త్రి గారు ఏం చేయాలని అడగాలి. అడిగితే మేము చెప్తాం. అప్పుడు అంటే ఇప్పుడు మన సమాజంలో బ్రాహ్మణుల టైప్ అన్నమాట. ఆ రకంగా మేము ముందు నుంచే దేవునిలో ఉన్నాం కాబట్టి మేము బ్రాహ్మణులం, మిగిలిన వాళ్ళందరూ వాళ్ళు ఇప్పుడిప్పుడే వస్తున్న వాళ్ళు కాబట్టి వాళ్ళకి మనం నేర్పించి ఏం చెయ్యాలో ఏం చేయకూడదో మనం అట్లాగా సుప్రీమసీ కలిగి ఉందామని ప్లాన్ వేశారు. ఎవరు? కొంతమంది యూదులు. దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళే. అంటే ప్లాన్డ్గా అని కాకపోయినా మనిషి హృదయము ఆ విధమైనటువంటి జీవపు డమ్మంతో నింపబడిన హృదయం కదా. సో అట్లాంటి ఒక ప్రాముఖ్యతని, అట్లాంటి ఒక అధికార సంబంధమైనటువంటి విషయాల్ని కోరుకుంటుంది హృదయం. అందరి మీద నేనే
అధికారం చలాయించాలి అనేటువంటి ఆశలు హృదయంలో, మోసకరమైన హృదయం కాబట్టి మంది వస్తూ ఉంటాయి. సో వాళ్ళు కూడా ఆ విధంగా చెప్తా ఉన్నారు. ఆ విధంగా చెప్తా ఉన్నప్పుడు, బాబు అసలు మీరు మీ కాన్సెప్టే సరిగ్గా లేదు. యేసు ప్రభువే మెస్సయ్య, యేసు ప్రభువే మెస్సయ్య అని చెప్పి అంతటితో ఊరుకోవట్లా. యూదుల మతము ఇక మీకు అవసరం లేదు. యూదుల మతాన్ని మీరు దాన్ని మీరు అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆయనే విశ్వాసానికి కర్త, ఆయనే కొనసాగించేవాడు, ఆయనే మిమ్మల్ని నడిపించుకుంటాడు, ఆయనే మిమ్మల్ని తన ప్రజలుగా మార్చుకుంటాడు. ఆయనలోనే మీకు ఐడెంటిటీ. ఆయన కోసం బ్రతకండి, ఆయన సువార్త ప్రకటిస్తూ బ్రతకండి, ఆయన సంఘంలో సభ్యులుగా బ్రతకండి. దట్స్ ఆల్ అని పౌలు చెప్తా ఉన్నాడు. సో దానికి ఆయన ఇది మనుషులకు అర్థమయ్యేలాగా చేయడానికి కొన్ని ఆర్గ్యుమెంట్స్ని, కొన్ని ఓల్డ్ టెస్ట్మెంట్లో నుంచి కొటేషన్స్ని తీసుకొచ్చి వివరించుకుంటా వస్తూ ఉన్నాడు. ఒకటి లాజికల్ ఆర్గ్యుమెంట్. ఫస్ట్ ఈరోజు మనం చూడబోయేది స్క్రిప్చరల్ ఆర్గ్యుమెంట్. ఫస్ట్ లాజికల్ ఆర్గ్యుమెంట్ని చేసుకుంటా వచ్చాడు. ఏంటి లాజికల్ ఆర్గ్యుమెంటు? లాజిక్ ఉపయోగించి కొంతమంది ప్రశ్నలు అడుగుతారు. ఏమడుగుతారు? అదేంటి, ఇశ్రాయేలీయుడైనంత మాత్రాన దేవుని బిడ్డ కాదా? దేవుడు ఎవరినైతే కనికరిస్తాడో, దేవుని ఆలోచనలో ఎవరైతే ఉంటారో వాళ్ళే దేవుని బిడ్డలు అవుతారా? ఇశ్రాయేలు అయినంత మాత్రాన కూడా ఏమవరు? దేవుని బిడ్డలు అవరు. అదేంటి అంటే పౌలు, అవును బాబు, దేవుడు ఎన్నుకొని దేవుడు కనికరించాలి. కనికరిస్తేనే ఒక వ్యక్తికి రిపెంటెన్స్ కలుగుద్ది. అయ్యో నేను పాపిని, నేను పాపం చేస్తున్నానని రియలైజేషన్ వస్తుంది. దేవుడు కనికరిస్తేనే ఒక వ్యక్తిని, ఆ వ్యక్తి యేసుక్రీస్తు పాపుల నిమిత్తం మరణించాడు, నాలాంటి పాపుల నిమిత్తం, కాబట్టి నేను ఆయనను నా సొంత రక్షకునిగా, నా రాజుగా నేను అంగీకరిస్తున్నాను, ఆయన కోసం నేను బ్రతుకుతాను అని నిర్ణయం తీసుకుంటాను. నీకు అలాంటి విశ్వాసం నువ్వు దేవుని మీద ఉంచు. నువ్వు చేయాల్సిందేంటి? మనం చేయాల్సిందేంటి? మీరు చేయాల్సిందేంటి? ఆ విశ్వాసం ఉంచండి. ఆ విశ్వాసం ఉంచడం స్టార్ట్ చేస్తే కదా దేవుడి నీలో కార్యం చేశాడా లేదా నీకు అర్థమయ్యేది. పశ్చాత్తాపడడం నువ్వు ప్రారంభిస్తే కదా, అయ్యో నేను పాపిని అని నీ పాపాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధిలో ఒప్పుకొని, నీ పాపం నిమిత్తము, నా పాపం నిమిత్తం ఇంత ఘోరమైన శిలువ శిక్ష, ఇదంతా కూడా నా పాపం యొక్క నీచ పరిస్థితిని, ఎంత నీచమైందా నా పాపం, ఇంత శిలువల శ్రమకి నిన్ను అప్పగించిందా నా పాపం అని నువ్వు రియలైజ్ అవ్వడం స్టార్ట్ చేయి. ఆ మార్గంలో ఉండు. ఆ విధంగా ఆ డైరెక్షన్లో ముందుకెళ్తే అప్పుడు కదా మనకు అర్థమయ్యేది దేవుడు మనల్ని కనికరిస్తున్నాడా లేదా అనే సంగతి. లేకపోతే ఎట్లాగ అర్థమవుద్ది? అంటే కొంతమంది లాజికల్గా ఏమడుగుతున్నారు, మరి అట్లాగైతే దేవుడే కనికరిస్తాడు, దేవుడే ఇస్తాడు విశ్వాసం, దేవుడే ఆయనకి దగ్గర చేసుకుంటాడు, ఆయన దగ్గరకు చేసుకోకపోతే ఇక నేనేం చేయను? సో దేవుడే కనికరించాలంటున్నారు కదా. ఓకే, ఇశ్రాయేలీలందరూ కూడా ఇశ్రాయేలీలు కాదు. ఎవరినైతే దేవుడు కనికరించి విశ్వాసం ఇస్తాడో వాళ్ళే దేవుని బిడ్డలని అంటున్నారు. ఓకే, వెల్ అండ్ గుడ్. అట్లాగైతే నాకు దేవుడు ఇవ్వలేదు, నాకు దేవుడు విశ్వాసం ఇవ్వలేదు, అందుకే నేను ఇట్లాగున్నాను. నన్ను మళ్ళా ఎవరు ఏమనకూడదు, ఇక దేవుడు నన్ను నిందించకూడదు, దేవుడు నన్ను శిక్షించకూడదు, నేను ఇట్లానే ఉంటాను, న్యూట్రల్గా ఉంటాను అని లాజికల్గా క్వశ్చన్ చేసే వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళకి లాజికల్ సమాధానం
ఫిలసాఫికల్ సమాధానం అంటే లాజిక్ అంటే ఐ మీన్ అది హ్యూమన్ లాజిక్ కాదు. లాజిక్ని అంటే లాజికల్ అనే చెప్పాలి. లాజికల్ ఒక సమాధానం ఇచ్చాడు పౌలు. ఏమి ఇచ్చాడు అని అంటే ఏం సమాధానం ఇచ్చాడు? దేవుణ్ణి ప్రశ్నించడానికి నీకు అధికారం లేదు. దేవుణ్ణి ప్రశ్నించడానికి మీకు అధికారం లేదు. ఒకవేళ దేవుణ్ణి ఈ విధంగా ప్రశ్నించడం వల్ల నీ రక్షణని నువ్వే డిలే చేసుకుంటున్నావు. ఒకవేళ దేవుణ్ణి ఇలాంటి లాజిక్స్ ఉపయోగించడం ద్వారా నీ యొక్క విమోచనని, నీ యొక్క క్షమాపణని, దేవుని కనికరాన్ని అనుభవించడం అనేటువంటి దాన్ని నీ జీవితంలో నువ్వే దూరం చేసుకుంటున్నావేమో, నీ జీవితంలో నువ్వే దాన్ని డిలే చేసుకుంటున్నావేమో, జాగ్రత్తగా చూసుకో అని అర్థం వచ్చేలాగా ఒక లాజికల్ ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ చేశాడు. వాట్ ఇఫ్ అని మాట్లాడడం మనం చూసాం కదా. 22 చూడండి. వాట్ ఇఫ్ God, although willing to demonstrate his wrath and to make his power known, endured with much patience results of wrath prepared for destruction. What if? ఏంటది? అలాగూ దేవుడు తన ఉగ్రతను అగపరచుటకును తన ప్రభావమును చూపుటకును ఇచ్చయించిన వాడై నాశనమునకు సిద్ధపడి ఉగ్రతాపాత్రమైన ఘటములను ఆయన బహుదీర్ఘ శాంతముతో సహించిననేమి. అంటే ఒకవేళ అలా సహిస్తుంటే అప్పుడు ఏంటి పరిస్థితి అన్నట్లు మాట్లాడుతున్నాడు. ఆయన ఉగ్రతాపాత్రలను అంటే ఎవరినైతే ఆయన కనికరించదలుచుకోలేదో వారు అభివృద్ధి అవుతూ ఉంటే, వారు బ్రతుకుతూ ఉంటే వారిని దీర్ఘశాంతముతో సహిస్తున్నాడేమో. అది ఒక పాసిబిలిటీ. ఇంకొక అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఏంటంటే 23 నుంచి మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరచిన కరుణాపాత్ర ఘటముల ఎడల, అనగా యూదులలో నుండి మాత్రము కాక అన్యజనములలో నుండి ఆయన పిలిచిన మన ఎడల తన మహిమైశ్వర్యము కనపరచవలనని ఉన్ననేమి. తన మహిమైశ్వర్యము కనపరచవలనని ఉన్నా ఏమి. ఒకవేళ అట్లా అయి ఉంటే అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అవుతుందా? కరుణాపాత్రలుగా ఒకవేళ నిన్ను ఎంచుకున్నాడేమో. యూదులు మరి వాళ్ళు ఎందుకు నమ్మట్లేదు అనంటే వాళ్ళని దేవుడు ఉగ్రత పాత్రలుగా ఎంచుకున్నాడేమో. వారు నమ్మకపోయినను దేవుడు వారిని సహిస్తూ, వారిని బ్రతకరిస్తూ, కనికరిస్తూ దీర్ఘశాంతము దేవుడు చూపిస్తున్నాడేమో. కానీ నువ్వు ఎవరైతే అనవసరంగా కన్ఫ్యూజ్ అవుతున్నావో, నువ్వు ఎవరైతే మనుషుల మాటల్ని బట్టి లాజిక్స్ని ఉపయోగించి కన్ఫ్యూషన్లోకి వెళ్తున్నావో, నువ్వు ఒకవేళ కనికర పాత్రమైతే, నీవు ఒకవేళ కరుణా పాత్రమైతే, నీ పట్ల దేవుడు ఎంత కరుణ చూపించాడో నీకు అర్థమవడానికి, ఎవరికి అనేక మందికి నీకంటే గొప్ప వాళ్ళకి, నీకంటే శ్రేష్ఠులకి లేని భాగ్యం దేవుడు నీకు ఇచ్చాడు అన్న సంగతి నీకు తెలియజేయడానికే దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడేమో. వాళ్ళని సహిస్తున్నది కూడా దానికోసమేనేమో. అసలు ఈ ప్లాన్ అంతా నీకోసమేనేమో. నువ్వేమంటున్నావు? అసలు ఇది లాజికల్గా లేదండి, ఇది లాజికల్గా లేదు.
ఆయన చిత్తం, ఆయన ఇప్పుడు ఇష్టమైతే అప్పుడే నాకు విశ్వాసం ఇస్తాడు, అప్పుడే నేను నమ్ముకుంటానులే అని చెప్పి ప్రాసెస్ని అంతటితో నువ్వేం చేసేస్తున్నావు? ఆపేసుకుంటున్నావు. ముందుకు వెళ్ళకుండా, ఆలోచించకుండా నీ పాపం గురించి, నువ్వు పాపం చేసావన్న సంగతి వాస్తవమేనా కాదా? మనం అందరం పాపం చేసామన్న సంగతి వాస్తవమా కాదా? వాస్తవం. పాపానికి శిక్ష రావాలన్న సంగతి వాస్తవమా కాదా? వాస్తవమే. పాపం జరిగినప్పుడు దానికి మరణము, శిక్ష, నరకము, దేవుని ఉగ్రతకి మనందరం పాత్రులమా కాదా? పాత్రులమే. భయంకరమైన శిక్షకి పాత్రలుగా ఉన్న మనము ఆలోచించాల్సింది ఈ శిక్ష నుంచి ఎలా తప్పించుకోవాలనే తప్ప, అరే ఈ దేవునితో ఎట్లా సంబంధం కలిగి ఉండాలి అని ఆలోచించడం పోనించి, నేను పాపిని, నా పాపానికి శిక్ష రావాలి, భయంకరమైనటువంటి మరణశిక్ష రావాలి అని భయముతో మనం ఆలోచించాల్సింది పోనించి, లాజిక్లో ఆలోచించి, అవునా దేవుడు విశ్వాసం ఇస్తాడా? దేవుడు కనికరించిన వాడిని దేవుని బిడ్డ, ఇశ్రాయేలు అందరూ దేవుని బిడ్డలు కాదా? ఓ క్రిస్టియన్ ఎంత మాత్రం దేవుని బిడ్డ కాదా? ఇశ్రాయేలు ఎంత మాత్రం దేవుని బిడ్డ కాదా? అట్లా అయితే నేను ఏం చేసేదే ఉంది? ఇప్పుడు ఏదో ఒక క్వాలిఫికేషన్ చెప్తే ఆ క్వాలిఫికేషన్ సంపాదించుకోవచ్చు, అవునా? ఇశ్రాయేలీలు దేవుని బిడ్డలు అన్నాం అనుకో, ఒకవేళ ఇశ్రాయేలు వంశావళి గనక, లేకపోతే ఇశ్రాయేల్ యొక్క కుటుంబంలో మనం భాగస్థులమైతే మనం దేవుని బిడ్డలు అవుతాం, అంతేనా? అయిపోతాం. ఆ క్వాలిఫికేషన్ ఉంటే దేవుని బిడ్డలు అవుతాం కనీసం. లేకపోతే ఇంకొక ప్రక్రియ కూడా జరుగుతూ ఉండింది. ఏంటో తెలుసా? అది ప్రాసిలైటిజం. ప్రాసిలైటిజం అంటే అన్యజనులు, అంటే ఇశ్రాయేల్ కాని వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఏ దేశానికి చెందిన వాళ్ళైనా కావచ్చు, ఏ మతానికి చెందిన వాళ్ళైనా కావచ్చు, వాళ్ళు వచ్చి ఇశ్రాయేల్కి వచ్చి, యెరూషలేము దగ్గరికి వచ్చి, బాబు నేను యూదా మతాన్ని పుచ్చుకుంటాను, నేను యెహోవా దేవుడే నిజమైన దేవుడని అంగీకరిస్తున్నాను, ఆయన్నే పూజిస్తాను, నా బ్రతుకు దినములన్నీ కూడా నేను యెహోవానే నేను పూజిస్తాను, ఆయన ఆజ్ఞలు నాకు బోధించండి, ఆయన ఆజ్ఞల చొప్పున నేను బ్రతుకుతాను, ఏం చేయమంటారు చెప్పండి, సున్నం చేయించుకోమంటారా, సబ్బాతు పాటించమంటారా, ఉపవాసం చేయమంటారా, ఏ పండగ చేయమంటారు చెప్పండి చేస్తాను, బలులు అర్పించమంటారా అర్పిస్తాను. అలాంటి వాళ్ళు వచ్చేవాళ్ళు మతం పుచ్చుకునేవాళ్ళు యూదా మతాన్ని. క్రమేణా దానికి ఒక ఆచారం కూడా పెట్టారు, దానికి ఒక ప్రాసెస్ కూడా పెట్టారు, వచ్చింది. ఏం ప్రాసెస్ అంటే బ్యాప్టిజం, ప్రాసెలైట్ బ్యాప్టిజం అంటారు దాన్ని. యూదా మతంలోకి చేరేవారిని బ్యాప్టిజం ఇచ్చి యూదా మతంలోకి ఆహ్వానిస్తారు. దానికి సాదృశ్యంగానే బ్యాప్టిజం ఇచ్చి యోహాను కూడా అక్కడ బ్యాప్టిజాలు ఇస్తూ ఉన్నాడు. అర్థమవుతుందా చెప్పింది? కాబట్టి ఇశ్రాయేలీయుడైనా అయి ఉండాలి క్వాలిఫికేషన్. ఇంకో క్వాలిఫికేషన్ ఏంటంటే అట్లీస్ట్ ఇశ్రాయేల్ మత పెద్దల దగ్గరికి వెళ్ళి మతం పుచ్చుకొని ప్రాసిలైట్గా చేరిన వాడైనా అయి ఉండాలి, అది ఇంకో క్వాలిఫికేషన్. ఈ రెండు క్వాలిఫికేషన్లో ఏ ఒకటి ఉన్నా సరే మనం దేవుని బిడ్డలుగా ఉంటాం. ఇక్కడ పౌలు చెప్పే బోధన బట్టి చూస్తే అసలు ఏ క్వాలిఫికేషన్కి సంబంధం లేదు అన్నట్టు మాట్లాడుతున్నాడు. అర్థమవుతుందా? దేవుని బిడ్డ అవడానికి నీవు ఏ క్వాలిఫికేషన్ కూడా సరిపోదు. ఉచితంగా నీకు ఏ క్వాలిఫికేషన్ లేకుండానే ఉచితంగా దేవుడు కనికరిస్తే నువ్వే ఆటోమేటిక్గా ఏం చేస్తావంటే, ఆటోమేటిక్ అని కాదు, నువ్వే నీ బుద్ధి పనిచేసి, కామన్ సెన్స్ పనిచేసి నువ్వేం చేస్తావంటే, ఏం చేస్తావు?
కామన్ సెన్స్ పని చేయకపోవడం మన తప్ప దేవుడు తప్ప? మన తప్ప దేవుడు తప్ప? మన తప్పే, మన తప్పే, ఎలాంటి డౌట్ లేదు. కామన్ సెన్స్ పని చేయకపోవడం మన తప్పే. కానీ దేవుడు ఒకసారి ఏం చేస్తాడంటే, పని చెయ్యకపోయినప్పటికీ కూడా దేవుడు ఒకసారి మనకి కొన్నిసార్లు మనకి సెన్స్ని ఇస్తాడు. సెన్స్ని ఇస్తాడు. యేసుక్రీస్తు ప్రేమని అర్థం చేసుకోవడానికి, మన పాపాన్ని అర్థం చేసుకోవడానికి ఆలోచన ఇస్తాడు. దాన్నే రీజనరేషన్. అది దేవుడు మనకి ఇస్తున్నాడు అని మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే, మనము పాపాన్ని ఒప్పుకుంటున్నప్పుడు తెలుసు. ఆయన గురించి ఇంకా విని నేర్చుకొని, దేవుని వాక్యంలో చదివి నేర్చుకొని, ఆ శిలువ మరణం గురించి, ఆయన ప్రేమను గురించి ధ్యానిస్తూ ఆయన కోసం బ్రతకాలని మనం ఇష్టపడుతూ ఉన్నప్పుడు అప్పుడు అర్థమవుతుంది దేవుడు కనికరిస్తున్నాడా లేదా అని. కనికరిస్తే ముందుకెళ్తుంది, కనికరించకపోతే హ్యాపీగా మనం ఏం చేయాలనుకుంటామో అదే చేస్తాం. హ్యాపీగా మన కెరియర్ మనం చూసుకుంటాం, హ్యాపీగా మన స్నేహితులు, హ్యాపీగా మన బంధువులు, మన సర్కిల్, మన గోల్స్, మన అంబిషన్స్ వెళ్ళిపోతాం. హ్యాపీగానే ఉంటాం. ఇక్కడ సహించేది దేవుడు. ఇక్కడ పాపం తలచాల్సింది ఎవరినో తెలుసా? అయ్యో పాపం అనాల్సింది ఎవరినో తెలుసా? దేవుణ్ణి. ఎందుకు తెలుసా? ఆ విధంగా మన దేవుణ్ణి తృణీకరించి, ఆయన నాకు వద్దు, నా జీవితంలో వద్దు, నా జీవితంలో ఆయన ఇంటర్వ్యూని అవ్వద్దు, నా జీవితంలో ఆయనకి ఏ స్థానం నేను ఇవ్వను అని చెప్పి ఆయన్ని త్రోసేసి మన పాటికి మనం సంతోషంగా మన గోల్లో మనం పడి వెళ్ళిపోతూ ఉంటే, దేవుడు మనల్ని బ్రతకరిస్తున్నాడు కాబట్టి, కనికరిస్తున్నాడు కాబట్టి తగ్గించుకున్నది ఎవరంటే ఇక్కడ దేవుడు కదా. కొంతమంది అయితే దేవుడు ఆయన కనికరము, కృప లభించినప్పుడు మనం ఏం చేస్తామంటే, మనం మన పాపాన్ని ఒప్పుకోకుండా ఉండలేము. దాన్ని ఇర్రెసిస్టబుల్ గ్రేస్ అంట. దేవుని కనికరము, కృప మనల్ని తాకినప్పుడు మనము మన పాపాన్ని ఒప్పుకోకుండా ఉండలేము. ఆయన రాజని, ఆయన కోసం బ్రతికితే ఆయన కోసమే బ్రతకాలని అంగీకరించకుండా మనము ఉండలేము. ఆ కృపని బట్టి నువ్వు ఆ విధంగా అంగీకరించి నువ్వు ముందుకు రావాలి. కానీ క్వాలిఫికేషన్ ఏం చేయాలో చెప్పు అంటే దానికి పౌలు ఒప్పుకోవట్లా. మనం సండే కూడా చూసాం కదా, రిచ్ యంగ్ రూలర్. పోయిన సండే కాకుండా పోయిన సండే యవనస్తుడైనటువంటి ధర్మంతుడు వచ్చి ఏమడుగుతున్నాడు? నిత్య జీవానికి వెళ్ళాలంటే ఏం చెయ్యాలి, సద్భోగతులు ఏం చెయ్యాలి అని అడుగు. కానీ అసలు ప్రశ్న అది కాదు. అడగాల్సిన ప్రశ్న ఏంటి చెప్పండి? నిత్య జీవానికి వెళ్ళడానికి ఏం చెయ్యాలి కాదు ప్రశ్న. అడగాల్సిన ప్రశ్న ఏంటి? ఎస్, ఎవరు నిత్య జీవం? ఎవరిని వెంబడించాలి? ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఎవరిని హత్తుకోవాలి? ఎవరయ్యా అని అడగాలి. ఆయన్నే ముందు పెట్టుకొని ఆయన్నే సద్బోధకుడా అని చెప్పి కూడా మరలా ఏమడుగుతున్నాడు? క్వాలిఫికేషన్స్ ఏంటి చెప్పు, సంపాదించుకుంటా అప్పుడు వస్తా కాదు, సంపాదించుకొని వెళ్తా. పౌలు కూడా ఇట్లానే చెప్తున్నాడు. కొంతమంది కూడా ఇట్లానే ఆర్గ్యూ చేస్తున్నారు. ఏదో క్వాలిఫికేషన్ ఉండాలి కదండి. ఏదైనా పలా చేయమంటే చెప్పంటే చేస్తాం, పరలోకానికి వెళ్తాం. అంతేగాని పాపము నీ జీవితం సమర్పణ చేసుకో, ఆయన్ని ప్రేమించు,
ఆయన ప్రేమ అర్థం చేసుకో అని ఎట్లాగా అంటారు? ఏంటి పలానా చేయమని చెప్పండి, పలానా క్వాలిఫికేషన్ చెప్పండి, చేస్తాం. యూదులుగా ఉండడం ఒక క్వాలిఫికేషన్, అవునా? పౌలు అంటున్నాడు కాదు. యూదుల ద్వారా ప్రాసెలైట్ బ్యాప్టిజం తీసుకొని యూదా మతంలో చేరడం వన్ ఆఫ్ ద క్వాలిఫికేషన్. యూదా మత ఆచారాలు సభ్యులుగా మారడం, అవునా? ఇది కూడా క్వాలిఫికేషనే కదా అంటే కాదు. కాదు. ఏ క్వాలిఫికేషన్ లేదా? ఏ క్వాలిఫికేషన్ లేకపోతే ఉంది? అసలు నువ్వు చెప్పింది వినడం వేస్ట్. నా పాటికి నేను ఏదో నా పని నేను చేసుకుంటా, ఎప్పుడో దేవుడే ఏదో కనికరిస్తాడని చెప్తున్నావు కదా, అప్పుడు చూసుకున్నావులే అని చెప్పి ఒకడు అంటే వాడికి దేవుడు పౌలు ఇస్తున్నటువంటి సమాధానం లాజికల్గా ఏంటి అని అంటే, రే ఒకవేళ నువ్వు ఇలా మాట్లాడటం వల్ల నీ రక్షణనే నువ్వు దూరం చేసుకుంటున్నావేమో. ఎందుకంటే యూదుల నుంచే కాదు, ఇదిగో మీ భారతదేశస్తుల నుంచి కూడా, ఇదిగో మీ ఆఫ్రికా దేశస్తుల నుంచి కూడా, ఇదిగో మీ గ్రీస్ దేశస్తుల నుంచి కూడా దేవుడు తనకు ప్రజలను ఏర్పాటు చేసుకున్నాడు. నీవు దేవుని బిడ్డగా ఉండాలని దేవుడు నిర్ణయిస్తే నీవు ఆ కనికరాన్ని, ఆ మహిమైశ్వర్యాన్ని అన్నాడు కదా, ఏమన్నాడు అక్కడ? మహిమైశ్వర్యాన్ని, కనికరాన్ని నువ్వు కాల రాసుకుంటున్నావేమో జాగ్రత్త. నువ్వు కాల రాసుకుంటున్నావేమో జాగ్రత్త. లాజిక్ వద్దు. నువ్వు ఉగ్రతకి పాత్రుడివి కాబట్టి ఉగ్రత నుంచి తప్పించుకోవడానికి, ఆయనని ప్రభువుగా కలిగి ఉండడానికి నీ మనసు సిద్ధపరచుకో, ముందుకెళ్ళు. నువ్వు చేయాల్సింది అదే. నాకేం క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, ఏం సంపాదించుకుందాం, ఏం సంపాదించుకోవాల్సిన అవసరం లేకపోతే అసలు నేను నీ మాట అయ్యాను, ఇది కాదు. ఈరోజు కూడా చూడండి మనుషుల మైండ్ సెట్ అట్లానే. ఎవరన్నా పాస్టర్ గారు వచ్చి బాబు ఇదిగో ఇన్ని వారాలు రా ఉపవాసం చేయి అన్నాం అనుకో, ఇంట్రెస్ట్గా వెళ్తారు. ఇన్ని వారాలు ఉపవాసం చేస్తే నీ పాపాలు క్షమించబడతాయి, దేవుడు నీకు కృపిస్తాడు, నీ పాపాలు జయిస్తావనో, లేకపోతే నీకు మంచి జరుగుద్దనో, ఆ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడనో, నీ పరిశుద్ధాత్మతో దేవుడు నింపుతాడని చెప్పాడు. ఏం చేయాలి పాస్టర్ గారు? 21 రోజు ఉపవాసం ఉండు, నా చర్చికి రా, ఇంట్రెస్ట్గా వస్తాడు. అరా వస్తారు రారా, పలానా ప్రోగ్రామ్ స్పాన్సర్ చేయి, దేవుడు మిమ్మల్ని విశ్వాసంతో నింపుతాడు, లేకపోతే మిమ్మల్ని పరిశుద్ధాత్మతో అభిషేకిస్తాడు, పరిశుద్ధతనిస్తాడు, లేకపోతే ఆశీర్వాదాలు ఇస్తాడు అని చెప్తే ఇంట్రెస్ట్గా చేస్తాం. చేస్తావా? చేయం. చేస్తాం. తమ్ముడు, నీ జీవితంలో నువ్వు పాపంలో పడిపోతున్నావు కదా, కొన్ని బంధకాల్లో ఉన్నావు కదా, కొన్ని బాండేజెస్లో ఉన్నావు కదా. ఇదిగో మన చర్చిలో పలానా ఇదిగో ఈ పని చేయి, లేకపోతే ఇదిగో ఇలా ఉండు, లేకపోతే ఇలా నిష్టగా ఉండు, లేకపోతే ఇట్లాగా నువ్వు డిసిప్లిన్డ్గా ఇదిగో పలానా ఈ విధంగా నువ్వు చేస్తే నీ బంధకాన్ని, నీ బాండేజ్ని నువ్వు అధిగమిస్తావు. అంటే ఇంట్రెస్ట్గా చేస్తావు. అలా కాకుండా యేసుక్రీస్తుని ప్రేమించి తన ప్రేమనంతా నీ కోసము వెల్లడిపరిచాడు. నీవింకను బలహీనుడివే, నీవింకను భక్తిహీనుడివే, నీవింకను భక్తి లేని వాడిగా ఉండగానే సిలువలో పాపుల నిమిత్తం ఆయన మరణించాడు. ఆయన ప్రేమ ఇటువంటిది. ఒక నీతిమంతుడి కోసము ఒక వ్యక్తి మరణించడు. ఒకవేళ ఒక నీతిమంతుడి కోసము ఒక వ్యక్తి మరణిస్తాడేమో, కానీ నీలాంటి నాలాంటి పాపి కోసము నీతిమంతుడు మరణిస్తాడా? యేసయ్య చేసింది అదే నీ జీవితంలో. ఆయనకి దూరంగా, దేవునికి దూరంగా ఉన్న నిన్ను ఆయనకి దగ్గర చేసుకోవడానికి,
ఆయనే నీకు జ్యేష్ఠ సహోదరుడిగా, నీకు అన్నగా ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఎంత ప్రేమ ఆయన ప్రేమ! నీ పాపం ఎంత ఘోరమైంది, అంత ఘోరమైన పాపాన్ని కూడా ఆయన సిలువలో భరించాడు అనంటే ఆయన ప్రేమ ఎంత గొప్పది. అర్థం చేసుకో. ఆయనే నీ రాజుగా అంగీకరించు. ఆయన కోసం బ్రతుకు, ఆయన్ని ప్రచురం చేయడానికి బ్రతుకు, ఆయన సంఘములో క్షేమాభివృద్ధి కలుగు చేయడానికి బ్రతుకుతావా అంటే ఇంత ఆలోచన చేయడం నా వల్ల కాదండి. ఇంత ఆలోచన చేయడం నా వల్ల కాదు. అరే ఫ్రీడమ్ నీకే ఇస్తున్నా, నీకే ఫ్రీడమ్ ఇస్తున్నా. దేవుడు కనికరిస్తున్నాడు. ఆ కనికరాన్ని నువ్వు అర్థం చేసుకో, ప్రేమను అర్థం చేసుకో. నీ పాపం యొక్క భయంకర స్వరూపాన్ని నువ్వు అర్థం చేసుకొని దేవుడికి నీ జీవితాన్ని సమర్పణ చేయి. దేవుని సహవాసంలో ఉండు. ఆయన కోసం బ్రతుకు. ఆయన కోసం బ్రతకడం అంటే ఏంటో తెలియదంటావా? ఆయన కోసం బ్రతకడం అంటే ఏంటో నేర్చుకోవాలంటావా? రా, నీ కోసం దేవుని సంఘం ఉంది. నువ్వు ఒక్కడమే కాదు, నీ ముందు అనేక మంది ఉన్నారు దేవుని బిడ్డలు. నీ తర్వాత అనేక మంది రాబోతున్నారు. వారందరూ ఒక స్థానిక సంఘముగా ఆయా చోట్ల గ్యాదర్ అవుతూ ఉంటారు. ఆ సంఘములో, ఆ గుంపులో నువ్వు చేరు. నువ్వు సభ్యత్వం తీసుకో. నీవు అక్కడ బాధ్యత కలిగిన వాడిగా ఉండు. అక్కడ నీకు అర్థమైపోద్ది. దేవుని వాక్యం ప్రకటించబడుతుంది, ఆరాధన ఉంటుంది. దేవుని కోసం ఏం చేయాలో నీకు అర్థమైపోద్ది. దేవుని కోసం బ్రతకడం అంటే నీకు అర్థమవుతుంది అని అంటే నాకు చర్చికి రావడానికి టైం లేదు. అట్లా కాదు. ఎంత కఠినమైందైనా పర్లేదు పని, ఎంత ఖర్చు అయినా పర్లేదు చెప్పు. వారం 2 వారాలు అయిపోవాలి. ఆ తర్వాత నేను ఫ్రీ అయిపోవాలి. అలాంటి క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉంటే చెప్పు. ఆ క్వాలిఫికేషన్ సంపాదించుకుంటా దేవుని బిడ్డను అయిపోయానని ఫీల్ అవుతా. ఇదే కదా మనుషులు ఆలోచన, ఇదే కదా మనుషుల సైకాలజీ. దీన్ని క్యాష్ చేసుకొని ఎంతోమంది అబద్ధ బోధకులు ఎన్నో కోట్లు సంపాదిస్తున్నారు కదా. దీన్ని క్యాష్ చేసుకొని తండోపతండాలుగా వేలాది మంది, లక్షలాది మంది ఉండే చర్చిలు మెయింటైన్ చేస్తున్నారు కదా. అక్కడ వారు చెప్పని విషయం ఏంటో తెలుసా? ఇది వారు చెప్పని విషయము యేసుక్రీస్తు సిలువని గురించి, ఆ ప్రేమని గురించి. వారు చెప్పని విషయము హృదయాన్ని యేసుక్రీస్తుకు ఇవ్వమనే విషయం గురించి. ఏదో మాట వరుసకి చెప్పొచ్చాము కానీ ఆ విధంగా నడిపింపు ఉండదు అక్కడ. నడిపింపు అంతా, స్ట్రెస్ అంతా, ఎంఫసిస్ అంతా దేంట్లో ఉంటుందంటే, ఇదిగో పలానా చేసి నువ్వు క్వాలిఫికేషన్ సంపాదించుకో, ఇదిగో పలానా కార్యం చేయి, నువ్వు క్వాలిఫై అవ్వు, అప్పుడు దేవుని బిడ్డ అవుతావు, అప్పుడు దేవుడి దగ్గర నుంచి ఆశీర్వాదాలను పొందుకోవడానికి నీకు అర్హత లభిస్తుంది అనే విధంగా లాజిక్ మాట్లాడుతూ ఉంటారు అనేక మంది. ఆ రోజుల్లో కూడా అలాగనే ఉన్నారు. ఎస్పెషల్లీ జూడాయిజర్స్, యూదా మతానికి సంబంధించిన వారు ఆ విధంగా కొన్ని ఆచారాలు, కొన్ని క్వాలిఫికేషన్స్ గురించి మాట్లాడతాను. పౌలు ఏమంటాడంటే ఇవన్నీ కాదు, నీ హృదయాన్ని యేసుక్రీస్తుకి, నువ్వు పాపినని ఒప్పుకో. చాలామందికి ఇది చాలా ఇబ్బంది. ఏం చేయమన్నా చేస్తారు కానీ నీ పాపం నీకు అర్థమవుతుందా అని అంటే, నీ పాపమని నువ్వు ఒప్పుకోగలుగుతున్నావు అని అంటే దాని గురించి ఆలోచించడం కూడా ఇష్టం ఉండదు. చాలా దాని గురించి ఆలోచించడం ఇష్టం ఉండదు. కొంతమంది ఎప్పటికీ ఆలోచించలేరు. వాళ్ళని పక్కన పెట్టేద్దాం. అదే మళ్ళీ ఇది ఉంటుంది. మళ్ళా అవును, నాకు అర్థం కావట్లేదు పాపం ఎంత ఘోరమైందో, దేవుడు నాకు ఇస్తే కదా అర్థమయ్యేది, దేవుడు నాకు ఆ జ్ఞానం ఇవ్వట్లేదు, అందుకే అర్థం కావట్లేదు. ఈ విధంగా మాట్లాడటం వల్ల నీ రక్షణని నువ్వే ఏం చేసుకుంటున్నావు? చేతులారా దూరం చేసుకుంటున్నావేమో అంటున్నాడు ఇక్కడ. దేవుడు కరుణాపాత్రలుగా నిన్ను ఏర్పాటు చేసుకొని తన మహిమైశ్వర్యాన్ని ఆ కరుణాపాత్ర మీద చూపించాలని ఇష్టపడితే, ఆ కరుణాపాత్ర ఒకవేళ నువ్వే అయితే
అంటున్నాడు. అనవసరంగా పోగొట్టుకున్నట్టేగా, నువ్వు పోగొట్టుకున్నట్టేనా కదా, అనవసరంగా మిస్ అయిపోతావు కదా. దేవుడు ఇవ్వాలనుకున్న కనికరాన్ని, దేవుడు చూపించాలనుకున్న మహిమని మిస్ అవుతావా, అయిపోవా? పిచ్చి లాజిక్లో ఉపయోగిస్తే మిస్ అయిపోతావు. అతి తెలివి ప్రదర్శించావా, మిస్ అయిపోతావు, కోల్పోతావు. కాబట్టి అలా వద్దు. ఆయన నువ్వు పాపం గురించి ఆలోచించడం ప్రారంభించు, అంతే. కొన్నిసార్లు మనకి ఇష్టం కూర్చొని నా పాపం ఏంటి, నా పరిస్థితి ఏంటి, నా హృదయం ఎంత మోసకరమైంది, దేవుని వాక్యానికి విరుద్ధంగా ఎన్ని ఆలోచనలు ఉన్నాయి. పాపం అంటే నరహత్యం, వ్యభిచారము, వాటిల్లో పడితేనే పాపం అనుకుంటా ఉంటాం. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, వీటిలో నుంచి వచ్చి ప్రతిదీ పాపమే. ఇంకట్లా తీసుకుంటే మన ప్రతి ఆలోచన, ప్రతి మాట, ప్రతి చూపు, ప్రతి ప్రణాళికలో పాపం అనేది ఇమిడే ఉంటుంది. ప్రతి దాంట్లో పాపము, బలహీనత అనేది అది అందులోనే ఉంటుంది. మన పాపాన్ని వెతుక్కోవడం కాదు, పాపం లేనటువంటి నిర్ణయం వెతుక్కోవాలి. మన ఆలోచనలో ఈరోజు పొద్దు నుంచి ఏం ఆలోచించాను, అన్నీ మంచియే కదా, పాపం ఏంటి, పాపం ఒప్పుకోవడం ఏంటి, యేసుక్రీస్తు ప్రేమ చూపించాడు, ఓకే సరే, దేవుడు కాబట్టి ఆయన ప్రేమ చూపిస్తాడు. నేను పాపం ఏంటి, ఇష్టం లేదు మనకు, అంతే, ఇష్టం లేదు. కానీ హృదయంలో లోపల తెలుసు, మనస్సాక్షి, నేను పాపిని, దాని గురించి ఒప్పుకోవడం ఇష్టం లేదు, దాని గురించి ఆలోచించడం ఇష్టం లేదు. డబ్బు గురించి, డబ్బు సంపాదన గురించి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయనుకోండి, దాన్ని మనం ఎలా కవర్ చేసుకోవడానికి ఇష్టపడతామంటే యాంబిషన్ అండి. మనిషి అన్న తర్వాత యాంబిషన్ ఉండదా? మనిషి అన్న తర్వాత గోల్స్ ఉండకూడదా? ఉండాలి, ఉంటేనే కదా. అది పాపం ఎట్లాగా ఉంది? మనకి ఇష్టం లేదు. అది ఎంత మన మైండ్ని ఎంతవరకు అది ఆక్యుపై చేస్తుంది, దేవుడి నుంచి మనల్ని అది ఎంతగా దూరం చేస్తుంది, దేవుని ఆలోచనల్ని, దేవుని వాక్యాన్ని, దేవునితో గడపాల్సిన సమయాన్ని అది ఎంత దొంగిలిస్తుంది. ఇవన్నీ ఆలోచన చేసుకుంటే అప్పుడు ఈజీగా అర్థమైపోయింది, ఎస్ అది పాపం, ఈజీగా అర్థమవుతుంది. కానీ ఆ సింపుల్గా ఆ ఆలోచించడం ఈ చిన్న ప్రాసెస్సే, పెద్ద ప్రాసెస్ కాదు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనం ఈ ప్రాసెస్ కంప్లీట్ చేయొచ్చు. కానీ అది చేయడం మనకి ఇష్టం లేదంతే, టైం లేక కాదు, ఇష్టం లేదంతే. దీన్ని జీవపు డబ్బు అంటారా? ఇష్టం లేదు దాన్ని జీవపు డబ్బు అనడానికి, దాన్ని పాపమని అనుకోవడానికి మనకి ఇష్టం లేదు. అది యాంబిషన్, అది అవసరం, అది గోల్, అది జస్ట్ కామన్, ఇలా అనుకోవడానికి ఇష్టపడతాం కదా. నేత్రాశ, శరీరాశ. ప్రభు ఏమన్నాడు? వ్యభిచారం అంటే ఏంటి? ఒక స్త్రీతో నువ్వు వ్యభిచారం చేస్తేనే కాదు బాబు, మోహపు చూపుతో చూసిన నువ్వు వ్యభిచారం జరిగిపోయినట్లే. నరహత్య అంటే ఏంటి? ఒక సహోదరుణ్ణి, ఒక వ్యక్తిని వ్యర్థుడా అని నువ్వు పిలిస్తే నువ్వు నరహత్య చేసినట్లే నీ హృదయంలో. అన్నాడా? అనలేదా? కానీ మనకి ఇష్టం లేదు, వాటిని పాపమని భావించడానికి మనకి ఇష్టం లేదు. ఆఫ్ చేయలేదు. వాటిని పాపమని భావించడానికి, ఆలోచించడానికి మనం ఇష్టపడం, మనకి ఇష్టం లేదు. ఏముంది, ఊరికే సరదాగా ఆలోచన వచ్చిందిలే, ఏముంది సరదాగా ఊరికే అలాగా. మనిషి అన్న తర్వాత కొన్ని సరదాలు ఉండవా? మనిషి అన్న తర్వాత కొంచెం ఫన్ ఉండదా? ఫన్ అనుకుంటున్నాను.
లేదు, అది పాపం, అది పాపం. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే లేదు ప్రభువా, ఆ సమయంలో నాకు అది పాపంగా అనిపించలేదు, కానీ ఆ సమయంలో నాకు అదేదో ఒక ఫన్ లాగా, నాకు అదేదో ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ లాగా, నాకు అదేదో ఒక చిన్న ఒక గోల్ లాగా, ఒక యాంబిషన్ లాగా, నాకు అదేదో ఒక మంచి గొప్ప ఆలోచన లాగా నాకు అనిపించింది. కానీ లేదు ప్రభు, అది పాపం కదా, అది జీవపు డంబం కదా, అది నేత్రాశ కదా, అది శరీరాశ కదా. ఎంత మోసకరమైంది ప్రభా నా మనస్సు, నా హృదయం అని కన్నీటితో, ప్రభా నేను ఈ విధంగా మరలా ప్రతిరోజు పాపంలో పడతానని తెలిసి కూడా నువ్వు నా నిమిత్తం సిలువలో మరణించావు. నీ ప్రేమ ఎంత గొప్పది, నీ కనికరం ఎంత గొప్పది ప్రభా. నేను చేసిన పాపాలు, చేయబోయే పాపాల కోసం కూడా నువ్వు సిలువలో మరణించావా? ఇంత అవమానాన్ని, ఇంత నీచమైన శిక్షని, నాకు రావాల్సిన శిక్షని నీవే భరించావా? నన్ను క్షమించడానికి, దినదినము నన్ను మరలా దినదినము పూటకి నన్ను పరిశుద్ధపరచడానికి, నాకు రియలైజేషన్ ఇచ్చి, నాకు పశ్చాత్తాపం ఇచ్చి, ఒప్పుకునేటువంటి మనసునిచ్చి మరలా నీకు దగ్గర చేసుకోవడానికి, ఎన్నడూ నన్ను విడిచిపెట్టకుండా, ఎడబాయకుండా, నీ ప్రేమ నాకు దూరం చేయకుండా ఉండడానికి సిలువలో రక్తమంతా కార్చావు ప్రభా. నీ ప్రేమ ఎంత గొప్పదని ప్రభుని స్తుతించి ముందుకు వెళ్ళగలమ్మా మనం? అది చేస్తే నువ్వు విశ్వాసవి. చెయ్యకుండా ఆ లాజిక్, ఈ లాజిక్, హృదయం కఠినం చేసుకొని, పాపం గురించి ఆలోచన లేకుండా, పశ్చాత్తాపం లేకుండా కాలాన్ని గడిపేస్తే అంత లాజికల్గానే నడుస్తున్నట్టు నీకు అనిపిస్తుంది. పైకి చూడడానికి అంత లాజికల్గానే అనిపిస్తుంది. నేనేం పెద్ద పాపం చేయట్లా. ఒకవేళ పెద్ద పాపం చేసినా దేవుడు క్షమిస్తాడు. ఒకవేళ పెద్ద పాపం చేసినా అది నా తప్పు కాదు, దేవుడు నాకు విశ్వాసం ఇవ్వలేదు కాబట్టి నేను పాపం చేసుకుంటాను. లేకపోతే ఎప్పుడో దేవుని బిడ్డని అయిపోయేవాడిని, లేకపోతే ఎప్పుడో నేను బాప్టిజం తీసుకునేవాడిని. దేవుడు నాకు కనికరించట్లా అని హ్యాపీగానే వెళ్ళిపోతాడు. దుఃఖపడతా అయ్యో అనే ఉండదు. హ్యాపీగానే మన ఎంజాయ్మెంట్లో, మన జీవపు డమ్మంలో, మన నేత్రాశలో, మన శరీరాశలో, శరీరాన్ని దాని కోరికలు తీర్చుకుంటూ, నేత్రాల కోరికలు తీర్చుకుంటూ, హృదయం ఏం చెప్తే అది చేస్తూ వెళ్ళిపోతూ ఉంటాం ఫ్లోలో పడి. ఎలాంటి శ్రమలు లేవు, ఎలాంటి ఇబ్బందులు లేవు, ఎలాంటి ఇరుకులు లేవు, దేవుని నామం నిమిత్తం ఎలాంటి బాధ్యతలు లేవు, ఏం లేవు, వెళ్ళిపోతూ ఉంటాం. అంత లాజికల్గా అనిపిస్తుంది. నేను పెద్ద పాపాలు చేస్తున్నానా? చేయట్లేదు. పాపం చేయకపోవడం కాదు, అదేదో రిపెంటెన్స్ అన్నారు, అదేదో పాపాన్ని ఐడెంటిఫై చేసుకొని ఒప్పుకోవడం అని చెప్పారు. అవును, చెయ్యాలి, కరెక్టే, ఓకే, బైబిల్ కూడా చెప్తుంది. కానీ నాకు ఆ విశ్వాసం ఇప్పుడు అంత ఫీల్ రావట్లేదుగా. వచ్చినప్పుడు చూసుకుందాంలే, దేవుడు ఎప్పుడప్పుడు ఇస్తాడు, వచ్చినప్పుడు చూసుకుందాంలే. ప్రస్తుతం ఏం చేద్దాం? నిద్రపోదాం. ప్రస్తుతం ఏం చేద్దాం? ఏదో టైంపాస్ చేద్దాం. ఇప్పుడు అవన్నీ ఇప్పుడు ఆలోచించి నీ రక్షణకి నువ్వే అడ్డుకట్ట వేసుకుంటున్నావు. జాగ్రత్త. దేనికి నువ్వు అడ్డగిస్తున్నావు తెలుసా? దేవుని యొక్క మహిమైశ్వర్యము. దేవుని యొక్క మహిమైశ్వర్యముతో దేవుడు నిన్ను నింపాలని ఇష్టపడతా ఉంటే, ఆయన మహిమైశ్వర్యం పొందుకోవడానికి ఎవ్వరూ అర్హులు కాదు. కానీ దేవుడు నిన్ను తన కనికర పాత్రగా, కరుణా పాత్రగా చేసుకొని కరుణించి, నీకు అర్హత లేకపోయినా నీ జీవితాన్ని ఆయన మహిమతో, ఆయన యొక్క స్నేహంతో, ఆయనతో ఉన్నటువంటి బంధాన్ని ఇచ్చి, ఆయనతో నీకు స్నేహాన్ని ఇచ్చి, ఆయన కోసం ఏమైనా చేయడానికి నీకు మనస్సునిచ్చి, అనేక మందికి నువ్వు ఆశీర్వాదకరంగా ఉండేటువంటి విశ్వాసాన్ని ఇచ్చి, సంఘానికి క్షేమంగా అనేక మందికి సువార్త ప్రకటించే వ్యక్తిగా నిన్ను నిలబెట్టుకోవాలని ఆయన తన సొంత అంబాసిడర్గా, గాడ్స్ అంబాసిడర్గా నేను ఈ లోకంలో నిలబెట్టాలని
సత్యానికి స్తంభముగా, మూలముగా నిన్ను నిలబెట్టాలని. ఈ లోకంలో సత్యం అనేది ఎక్కడన్నా ఉంది అని అంటే, పరిశుద్ధత అంటే మీనింగ్ ఎవరికైనా తెలుసు అంటే, అదిగో పలానా పలానా స్వీటీకి తెలుసు, ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి అని చెప్పి నీ దగ్గరికి కొంతమందిని పంపించాలనుకుంటున్నాడు దేవుడు. పలానా వ్యక్తికి తెలుసు. అది ఆయన మహిమని కుమ్మరించడం అంటే అది. అర్థమవుతుందా? దేవుడు ఆ విధంగా మనల్ని వాడుకోవాలని, ఆయన శక్తి ఏంటో, ఆయన కనికరం ఏంటో చూపించాలని మన జీవితం ద్వారా ఆయన ఇష్టపడతా ఉంటే మనం ఏం చేస్తున్నాం? ఆ మహిమని అడ్డగిస్తూ ఉన్నాం. ఏం చేసి? యేసు ప్రభు దేవుడు కాదు అని యేసు ప్రభుని దూషించి, యేసు ప్రభుని ఫోటోని కాళ్ళతో తొక్కి బైబిల్ని చింపేసి కాదు. అవి చేయడం ద్వారా కాదు. ఎలా అడ్డగిస్తున్నాము అని అంటే, ఎలా అడ్డగిస్తున్నాము? ఇప్పుడు నేను ఆలోచించడానికి టైం లేదు అని అనుకోవడం ద్వారా. ఇప్పుడు నేను ధ్యానించలేను, ఇప్పుడు నేను పాపం ఇవన్నీ ఆలోచించలేను, నేను ఒప్పుకోలేను, తర్వాత చూద్దాంలే, దేవుడే ఇస్తాడంటగా, దేవుడు ఇచ్చినప్పుడు చూసుకుందాంలే, దేవుడే నన్ను బలవంతం చేసి నన్ను మనసు మార్చి నాకు ఆలోచనలు ఇస్తే అప్పుడు చూద్దాం, ప్రస్తుతం నిద్రపోదాం అని అనుకోవడం వల్ల నువ్వేం చేస్తున్నావు తెలుసా? దేవుని మహిమని నీ హృదయంలోకి రానివ్వకుండా, నీ జీవితంలో పని చేయనివ్వకుండా, నీ కుటుంబంలో పని చేయనివ్వకుండా, నీ ఫ్యూచర్లో పని చేయనివ్వకుండా ఆపేస్తున్నావు, అడ్డగిస్తున్నావేమో. ఈ లాజికల్ పక్కన పెట్టు, ఒకసారి ఇట్లా ఆలోచించి చూడు అంటున్నాడు పౌలు. వణికిపోవాలి, ఒక్కొక్కడు వణికిపోవాలి. అమ్మో ఏంటి చెత్త లాజిక్లు, అమ్మో ఏంటి పిచ్చి పిచ్చి డౌట్లు, నాకెందుకు ఇవన్నీ, దేవుడు ఎందుకు, కొంతమంది ఎందుకున్నాడు, దేవుడు ఎందుకు ఏశావుని ద్వేషించాడు, దేవుడు ఎందుకు ఫరోని కఠినపరిచాడు, ఇవన్నీ అవసరమా నాకు? అమ్మో నేను నేను ఉండకూడదు, నేను శిక్షకు అర్హుణ్ణి కాబట్టి నేను శిక్షను తప్పించుకోవాలి, నేను పాపిని కాబట్టి నేను దేవునితో సమాధాన పడాలి, ఆయన కోసం నేను బ్రతుకుతా, అమ్మో నేను కనికరం నేను పొందుకోవాలి అని ఆలోచించకుండా, పాపం ఒప్పుకొని ఆయన కోసం బ్రతకడానికి ముందుకు రాకుండా లాజిక్లు ఉపయోగించడం అనవసరం అని పౌలు వివరించుకుంటా వచ్చాడు. ఇంట్రడక్షన్తోనే అయిపోయింది. ఆ తర్వాత హోషియా గ్రంథం నుంచి, ఆ తర్వాత యెషయా గ్రంథం నుంచి కొన్ని కొటేషన్స్, కొన్ని సైటేషన్స్ ఇక్కడ పౌలు ఇస్తూ ఉంటాడు. చూడండి 25 జస్ట్ ఊరికే చదివేసి వెళ్ళిపోదాం. ఆ ప్రకారము నా ప్రజలు కాని వారికి నా ప్రజలనియు ప్రియురాలు కాని దానికి ప్రియురాలనియు పేరు పెట్టుదును. మరియు జరుగునదేమనగా మీరు నా ప్రజలు కారని ఏ చోటను వారితో చెప్పబడెనో ఆ చోటనే జీవము గల దేవుని కుమారులని వారికి పేరు పెట్టబడును. చూడండి, ఎవరైతే మీరు నా ప్రజలు కారు అని చెప్పానో వారిని నా ప్రజలు అని పిలుస్తా. ఇశ్రాయేలీలే నా ప్రజలు, అన్యులు నా ప్రజలు కాదు అన్నాడు దేవుడు. కానీ వారిని కూడా నా ప్రజలుగా చేసుకుంటా. ఇంకేమంటున్నాడు? ప్రియురాలు కాని దానిని ప్రియురాలని నేను పిలుస్తా. అన్యజనుల గురించి ఎంత అంటే ఇశ్రాయేలీయులు కాని వారి గురించి. ఆ తర్వాత ఏమన్నాడు చూడండి, చాలా పవర్ఫుల్ స్టేట్మెంట్. ఏ స్థలమునైతే మీరు నా ప్రజలు కారని కాదని ఏ చోటను వారితో చెప్పబడెనో స్థలంలో అయితే నేను వారితో చెప్పానో అదే స్థలంలో మీరు జీవము కలిగిన దేవుని బిడ్డలని వారితో నేను
వారికి పేరు పెట్టబడును. వారికి నేను పేరు పెడతాను. ఏం పేరు పెడతాడంట? జీవము కలిగిన దేవుని కుమారుడు. దేవుని బిడ్డలు. ఏ స్థలములో అయితే నీ స్థలం స్థలం మార్చుకుంటే నీ యొక్క స్థితి మారుద్ది అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఓ, నేను ఈ స్థలంలో ఉన్నాను కదా. ఆ రోజుల్లో కొంతమంది అనుకుంటున్నారు, ఈ పౌలు ఈ విషయం రాసిన టైంలో కొంతమంది అనుకుంటున్నారు, నేను ఆఫ్రికాకు సంబంధించిన వాడిని కదా, నేను ఆఫ్రికాలో ఉంటే దేవుడిని ఎలా నమ్ముకోగలుగుతాను, నేను దేవుని బిడ్డని ఎట్లా అవుతాను? ఇస్రాయేల్లో ఉన్నవాళ్లే దేవుని ప్రజలు కదా. కాబట్టి నేను ఆఫ్రికా నుంచి ఇస్రాయేల్ వచ్చేద్దాం, ఇస్రాయేల్ వచ్చేసి ప్రాసిలైట్ బ్యాప్టిజం తీసుకొని ప్రాసిలైట్గా మారిపోయి యోధా మతం పుచ్చేసుకొని వాళ్ళ ఆచారాలు పాటిద్దాం, అప్పుడు దేవుని బిడ్డను అయ్యే అవకాశం ఉంటుందేమో అని ఒక వ్యక్తి అనుకుంటా ఉండేవాడు అనమాట. సగటు వ్యక్తి, అర్థమైందా? అన్యుడు అనేవాడు. ప్రభు ఏమంటున్నాడు తెలుసా? ఇది హోషియా గ్రంథంలోనే ప్రవచించాడు, ఎప్పుడో ప్రవచించిన ప్రవచనం అని గుర్తు చేస్తున్నాడు పౌలు అక్కడున్న ప్రజలకి. అరే, హోషియా చెప్పాడు కదా. ఏం చెప్పాడు? మీ ప్లేస్ మార్చుకున్నంత మాత్రాన మీరు ప్లేస్ మార్చుకోవాల్సిన అవసరం లేదు, మార్చుకున్నంత మాత్రాన దేవుని బిడ్డలు అవ్వరు. మీరు ప్లేస్ మార్చుకోవాల్సిన అవసరం, మీరు ఎక్కడైతే మీరు దేవుని ప్రజలు కాదు అని దేవుడు చెప్పాడో అక్కడే జీవము కలిగిన దేవుని బిడ్డలని మీకు ఏం చేస్తాడు? దేవుడు పేరు పెడతాడు. లేదండి, మా అట్మాస్ఫియర్ బాగాలేదు, ఏం చేయాలో చెప్పండి. ఒక మంచి స్పిరిచువల్ అట్మాస్ఫియర్లోకి వస్తే అప్పుడు నేను దేవుని బిడ్డను అవుతానేమో. మంచి స్పిరిచువల్ అట్మాస్ఫియర్లోకి వస్తే, స్పిరిచువల్ అట్మాస్ఫియర్లో ఉండడం మంచిదే. అంటే వాట్ ఐ మీన్ బై స్పిరిచువల్ అట్మాస్ఫియర్ నా ఉద్దేశం ఏంటంటే, దేవుని ప్రజలు, దేవుని వాక్యం, ఆరాధన జరిగేటువంటి అందుబాటులో ఉండేటువంటి అట్మాస్ఫియర్, వాతావరణం మంచిదే. అలాంటి వాతావరణంలో ఉండడం మంచిదే. అలాంటి వాతావరణంలో ఉన్నప్పుడు మనకు జరిగే మేలేంటయ్యానంటే, నువ్వు దేవుని బిడ్డ అయిపోవు. అలాంటి వాతావరణంలో ఉండడం వల్ల జరిగేటువంటి మేలు ఏంటంటే, యేసు క్రీస్తు సిలువని గురించి నువ్వు పదే పదే వినడానికి అవకాశం ఉంటుంది. యేసు క్రీస్తు రాజు అని పదే పదే వినడానికి అవకాశం ఉంటుంది, నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆయన సిలువని గురించి మరలా నీకు వివరించే వాళ్ళు ఉంటారు కదా. తర్వాత ఆయన కోసం బ్రతకడానికి నిర్ణయం చేసుకొని ఆయన కోసం బ్రతుకుతున్న వాడు కొంతమంది నీ కళ్ళ ఎదుట కనిపిస్తూ ఉంటారు. కాబట్టి వారిని చూచి నువ్వు విశ్వసించడానికి ముందుకు వస్తావు. నీ మైండ్ స్తబ్దతగా, లేజీగా ఉన్నటువంటి మైండ్, రకరకాల చెత్త లాజిక్కులతోటి, చెత్త ప్రశ్నలతో నింపబడి ఉన్నటువంటి హృదయము క్లియర్ అయిపోయి సరైన పద్ధతిలో ఆలోచించడానికి మనం ప్రారంభం అవుతుంది కదా. అంతేకాని స్పిరిచువల్ అట్మాస్ఫియర్ ఉన్నంత మాత్రాన దేవుని బిడ్డ అయిపోం. ఆ థింకింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయితేనే, ఆ విశ్వాసం బయటికి వస్తేనే మనం రక్షింపబడినట్టు, దేవుని బిడ్డలుగా మనం మారినట్లు, దేవుని మహిమైశ్వర్యము మన జీవితంలోకి మనం ఆహ్వానించినట్లు. లేకపోతే మొత్తం మిస్ అయిపోయినట్టే. యు మిస్ ఎవ్రీథింగ్. ఒక్కోసారి మనం అట్మాస్ఫియర్ మీద, మన వాతావరణం మీద నింద వేస్తాం. నా వాతావరణం బాగాలేదు, మా ఇబ్బందులు నేను ఎవరికి చెప్పుకోను, ఎంత శ్రమల్లో ఉన్నా ఎవరికి చెప్పుకోను, ఎవరికి తెలుసు? మీకేం తెలుసు నా పరిస్థితి? నీకేం తెలుసు నా చుట్టుపక్కల పరిస్థితి? మా కుటుంబ పరిస్థితి నీకేం తెలుసా? ఎంత చండాలంగా ఉందో తెలుసా? మా పరిస్థితి బాగాలేదు, నా వాతావరణం బాగాలేదు. నాకే గనక మంచి వాతావరణం ఉంటే ఈ పాటికి నేను కూడా భక్తురాలు నవ్వుదునేమో. వాతావరణం బాగాలేదు కాబట్టి నేను ఇట్లా ఉన్నాను. దేవుడే ఎప్పుడోకప్పుడు అన్ని వాతావరణం మార్చి, నా మైండ్ మార్చి, నా హృదయాన్ని మార్చి అన్నీ చేసేసి ఎప్పుడో దేవుడు నాకు విశ్వాసం ఇస్తే అప్పుడు చూసుకుందాం. బాబు, వాగ్దానం ఏముందో తెలుసా? హోషియా గ్రంథంలో ఏ వాతావరణంలో అయితే దేవుని బిడ్డలో కాదు అని దేవుడు అన్నాడో
అదే వాతావరణంలో నువ్వు ఉండగానే దేవుడు జీవము కలిగిన దేవుని పిల్లలనే పేరుని నీకు పెట్టాలనుకుంటున్నాడు. ఆ వాతావరణాన్ని నీ ద్వారా మార్చాలనుకుంటాడు దేవుడు. ఆ ప్రాంతాన్ని నీ ద్వారా మార్చాలనుకుంటున్నాడు దేవుడు. ఆ కుటుంబాన్ని నీ ద్వారా మార్చాలనుకుంటాడు దేవుడు. అలా ఉంటుంది దేవుని ఆలోచనలో. నువ్వు ఏ స్థలంలో ఉన్నావో ఆ స్థలంలో జీవము కలిగిన దేవుని ప్రజలు అనే బిరుదు నీకు ఇవ్వబడుతుంది. ఇంత మహిమ నీ జీవితంలో దేవుడు చూపించాలనుకుంటుంటే నువ్వు యూదులంటే ఎవరు, అన్యులంటే ఎవరు, యూదులు ఎందుకు నమ్ముకోలేదు, ఆహా దేవుడు విశ్వాసం ఇవ్వాలా, దేవుడు కనికరించాలా, కనికరించట్లేదేమో కదా, కనికరించకపోతే ఏమైద్ది, మళ్ళా దేవుడు ఎందుకు శిక్షిస్తున్నాడు, ఇలాంటి ఫిలాసఫీ కావాల్సి వచ్చిందా నీకు? ఒకవేళ దేవుని మహిమని నువ్వు అడ్డగిస్తున్నావేమో, దేవుని మహిమని నువ్వు అడ్డగిస్తున్నావేమో. కొంతమందికి దేవుడు అలా కనికరం ఇవ్వకపోవడము, కొంతమందికి దేవుడు కనికరించట్లా, కొంతమంది రక్షింపడకుండానే చచ్చిపోతున్నారు కదా. ఎన్నిసార్లు దేవుని గురించి చెప్పినా అంగీకరించకుండానే, పాపం ఒప్పుకోకుండానే చచ్చిపోతుంది. నేను కూడా అట్లానే చచ్చిపోవాలేమోలే, దేవుడు ఇత్తేగా ఇవ్వకపోతే నేను ఏం చేయను, నేను అంటే చచ్చిపోతా అని పిచ్చి ఆలోచన నువ్వు ఎందుకు చేస్తున్నావు? ఆ విధంగా కొంతమంది దేవుణ్ణి నమ్ముకోకుండానే చచ్చిపోవడం ఎందుకో తెలుసా? దేవుడు నీకెంత ఆధిక్యత ఇచ్చాడని నువ్వు అర్థం చేసుకోవాలని, అట్లాంటి వాళ్ళని దేవుడు నీకు చూపిస్తున్నాడు. ఎంతో మందికి లేని భాగ్యము నీకు దొరికింది, ఎంతో మందిలో లేని మహిమ నీకు దొరికింది అని నువ్వు తెలుసుకోవడానికే దేవుడు కొంతమందిని వదిలేస్తా ఉన్నాడేమో. వారందరికీ లేనిది నీకు ఇస్తాన్రా అనే లోపే నాకు కూడా రాదులే అని నువ్వు ఆ అవకాశాన్ని, దేవుని మహిమని కాల రాసుకుంటే నష్టపోయేది ఎవరు? నీకే లాజిక్ అయినా ఉండొచ్చు, నీకే ఇబ్బంది అయినా ఉండొచ్చు, నీకే రీజన్ అయినా ఉండొచ్చు. నీ లేజినెస్ వల్ల, లేకపోతే నీ లాజిక్ వల్ల నష్టపోయేది ఎవరు? నువ్వే. ఏం నష్టపోతావు? దేవుని మహిమని నష్టపోతావు, గొప్ప సంగతిని నువ్వు నష్టపోతావు. కాబట్టి జాగ్రత్తగా, భయముతో నీ జీవితాన్ని ప్రభువుకి సమర్పణ చేయి. విశ్వాసము చూపించు. నీ పాపాన్ని ఒప్పుకో. నీ పాపం నిమిత్తం దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడు. పాపం గురించి ఆలోచించకుండా నువ్వు దేవుని బిడ్డను అవ్వలేవు. అర్థమవుతుందా? దెర్ ఈజ్ నో అదర్ షార్ట్ కట్. అర్థమవుతుందా రయన్? అర్థమవుతుందా? మ్యాప్స్ని తీసుకోవాలని ఇష్టపడినప్పుడు, దేవుని బిడ్డగా మారాలని, సంఘంలో సభ్యుడిగా మారాలని ఇష్టపడినప్పుడు పాపము నిమిత్తము పశ్చాత్తాపం ఉండాలి. బలహీనతలు ఏంటో అర్థం కావా? ఆలోచిస్తే అర్థమవుతాయి. ఏం పాపము, ఏ బలహీనత, ఏ బంధకం ఉందో అర్థం కాదా? అర్థమవుతుంది. ఆయన సన్నిధిలో ఒప్పుకుంటే ఆయన కడిగి పరిశుద్ధపరుస్తానని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది కదా. 1 యోహానులో కప్పుకోకుండా ఒప్పుకున్న ఎడల దాన్ని కడిగి పరిశుద్ధపరచడానికి ఆయన నమ్మదగినవాడు, ఆయన నీతిమంతుడు. ప్రార్థన చేసుకుందాం. మనం మిక్కిలిగా ప్రేమించిన పరలోక మా తండ్రి, దేవా మరొకసారి నీ పాసానికి వస్తూ ఉన్నాం. దేవా, నీ గొప్ప సువార్తని మేము వింటుంటేనే మా హృదయంలో ఆనంద గానాలు. దేవా, ఎంత భాగ్యం మాకు ఇచ్చావో. నీ శిలువ మరణం వెనకాల ఎంత గొప్ప ఆలోచనలు ఉన్నాయో
మేము చదువుతుంటేనే, ధ్యానిస్తుంటేనే నా తండ్రి బయటికి వినిపించినటువంటి ఆనందగానాలు, రక్షణ సునాద గీతాలు, దాన్ని బట్టి నీకే స్తుతులు స్తోత్రాలయ్యా. ఎంత గొప్ప ఆధిక్యత మాకు ఇచ్చావు. ఈ విధంగా మేము ఆరాధించడానికి మాకు అర్హతనిచ్చినందుకు స్తోత్రాలు. ఎవరైనా ఈ వాక్య ధ్యాన సమయంలో ఆరాధించుకోలేని పరిస్థితిలో ఉంటే కనికరించండి. ఈ వాక్యం ధ్యానించుకున్నంతసేపు కూడా లాజికల్గా మాత్రమే ఆలోచిస్తుంటే వారుంటే కనికరించండి. ప్రభా, ఈ వాక్య ధ్యానం అంతట్లో కూడా ప్రభా అటెన్షన్ పే చేయలేకుండా ఉన్నవారుంటే కనికరించండి. ప్రభా, లేజినెస్లో ఉన్నవారుంటే, ఇంత ఆలోచించడం నా వల్ల కాదు అని వారికి వారే తీర్పు తీర్చుకునే స్థితిలో, దుస్థితిలో ఎవరైనా ఉంటే కనికరించండి. వారి హృదయాన్ని మీరే మార్చండి, నూతన సృష్టిని జరిగించండి. నీ వైపు తిరగడానికి మీరే సహాయం చేయండి. యేసు నామములో బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము అందరూ ధ్యానించాలి. అందరూ